ఈ సమయంలో మనం దేవుని వాక్యంలో రండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త. అందుచేతను ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, జీవం కలిగిన దేవానికి వందనాలు. ఇక ప్రభా, ప్రార్థనలో నీ సహాయం మాకు అనుగ్రహించి నీ ఘనమైనటువంటి నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు. నీ నామ మహిమార్థమై ప్రభా, ఈ దినం మాకు కావలసిన వర్తమానం మాతో మాట్లాడమని, ఆటంకాలన్నింటినీ యేసు నామములో బంధించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అందుచేతను ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచిన వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈరోజు వాక్యం ఒక అంశం ఏంటంటే పొందుట. మనం అన్నీ కూడా ఏమైతే మనం ప్రార్థన చేసేటప్పుడు మనం అడిగి ఉన్నామో వాటి నెలను కూడా ఏం చేసేవారిగా ఉండాలి, పొంది ఉన్నామని నమ్మాలి. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. మనం ఇప్పటి వరకు కూడా ఎన్నో విషయాలు, ఇక ముందు కూడా ఎన్నో విషయాలు మనం యేసయ్యను అడుగుతూ ఉంటాం. అయితే మనం అడిగినవన్నీ కూడా ఏం చేశారు, మనం గుర్తుపెట్టుకోవాలి, పొంది ఉన్నాము అని మనం నమ్మేటువంటి వారిగా ఉండాలి. దేవుడు నాకు అనుగ్రహించాడు, అలాగే నేను పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు, నేను పొంది ఉన్నాను అని ఏం చేసేవారిగా ఉండాలి, విశ్వాసాన్ని ప్రకటించేవారిగా మనం అందరం ఉండాలి. మనం అడిగినవన్నీ కూడా ప్రార్థనలో నువ్వేమడిగావో, ఒకవేళ ఇంతకుముందు నువ్వు ఎన్నోసార్లు అడిగి యేసయ్యని ఏమి నీకు దొరకలేదని చెప్పి మరలా కూడా ఆగిపోయి ఉండొచ్చు. అయితే యేసయ్య గుర్తుపెట్టుకొని నువ్వు అడిగినవన్నీ కూడా నీకు అనుగ్రహించే దేవుడు అంట. అయితే మనలో ఉండాల్సింది ఏంటంటే, నేను అడిగినవి నేను పొంది ఉన్నాను అనేటువంటి విశ్వాసంతో ఉండాలి. ఎప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అంటే ఆ మాటను నమ్మినప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటాయి. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే పొంది ఉన్నాము అనేటువంటి ఆలోచన మనకు ఉండదు. అడిగాను ఇంకా ఇవ్వలేదు యేసయ్యా, ఇంకా ఇవ్వలేదు యేసయ్యా అని అనుకుంటూ ఉంటాం. అయితే ప్రభు ఏమంటున్నాడు అంటే, నువ్వేమైతే అడిగి ఉన్నావో అడిగిన వాటి నెలను అంటున్నాడు, ఒక్కటి కూడా తప్పిపోకుండా నీకు అనుగ్రహించే దేవుడు. ఒక్కటి కూడా, కొన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు నువ్వు అడుగుతా కానీ ఇంకా కూడా నెరవేర్చబడలే. అయితే దేవుడు నా మహిమార్థమై దేవుడు ఏమంటున్నాడంటే, ఖచ్చితంగా నువ్వు ఆయన దృష్టిలో నువ్వు అడుగుతున్నది ఖచ్చితంగా ఉన్నది అని ఆయన మరి ముద్ర వేసి పెట్టి ఉన్నాడు. ఎందుకనంటే అవి అప్పుడే నీకు నాకు అనుగ్రహిస్తే కొన్ని విషయాల్లో మనకి ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. అందుకని ఆయన ఏం చేస్తాడు, కాలాలు సమయాలు ఆయన యొక్క స్వాధీనంలో ఉన్నాయి. అందుకని దేవుడు ఏం చేస్తాడు, నువ్వు అడిగిన వాటి నెలను పొంది ఉన్నామని నమ్ము అంటున్నాడు యేసయ్య. అయితే మనం దేవుని మాటల్ని చాలా విషయాలు మనం గమనిద్దాం. ఏంటిదనంటే, దేవుని యొక్క వాక్యంలో ఎవరైతే పొంది ఉన్నామని అంటున్నారో వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వేమైతే పొందావో వాటి చేత నువ్వు పరిశోధింపబడేటువంటి వ్యక్తిగా కూడా ఉంటావు. ఎలాగో నాకు బాగా గమనించండి, నువ్వేమైతే దేవుడి దగ్గర నుండి పొందావో వాటి ద్వారానే నీవు పరిశోధింపబడే వ్యక్తిగా కూడా ఉంటావు. అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి దేవుని వాక్యంలో చూస్తే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు పొందినటువంటి కీర్తి ఏదైనా సరే ఆ కీర్తి చేతనే నీవు పరిశోధింపబడుతున్నావు అంటున్నాడు యేసయ్య. మూస చేత వెండిని, కొలిమి చేత బంగారమును, తాను పొందిన కీర్తి చేత నరుణ్ణి పరిశోధింపవచ్చును. దేనివల్ల అంటే పరిశోధించేది దేవుడు నీకు ఇచ్చిన, నువ్వు పొందినటువంటి కీర్తి చేత దేవుడు నీకు మంచిగా అన్ని విషయాల్లో కీర్తి కలుగు చేస్తున్నాడు, ఘనత కలుగు చేస్తూ ఉన్నాడు. మంచిగా అన్ని విషయాల్లో కూడా మరి మంచిగా నువ్వు కూడా సంతోషంగా ఉండుంటావు. ఎందుకనని దేవుడు ఇచ్చినటువంటి కీర్తిని బట్టి దేవుడు నాకు ఈ విధంగా చేశాడు అనని. అయితే దేవుడు ఏమంటున్నాడంటే సొలొమోనులో ఉండి, నీకు దేవుడు ఇచ్చినటువంటి నువ్వు పొందినటువంటి ఆ కీర్తి చేతనే నువ్వు పరిశోధింపబడతావు అని అంటున్నాడు. ఎందుకు అని అంటే, నువ్వు ఇంకా కూడా ఎలాగో మారాలని దేవుని ఉద్దేశం, సువర్ణంగా మారాలి. దేవుడు నామానికే స్తోత్రం కలుగునుగా. ఎలాగ మారాలి, మనం అందరం కూడా సువర్ణంగా. అక్కడ మనం చూసాం కదా, మూస ఏమని రాయబడి ఉంది, మూస చేత వెండిని,
కొలిమి చేత ఏం చేస్తారు? బంగారాన్ని ఏం చేస్తూ ఉంటారు? అది మరి బాగా మరి నీరు కానీ ఏదైనా సరే మస్ట్ ఏదైనా సరే యేసయ్య నామములో పోయేటట్టుగా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? వాటిని దేవుడు ఏర్పాటు చేస్తాడు పనివారి ఆ విధంగా. అలాగనే అది బాగా మరి ఇదైన తర్వాత ఆ నీరు ఆ మస్ట్ అంతా పోయిన తర్వాత ఏం చేస్తూ ఉంటుంది? మంచిగా కనపడతా ఉంటుంది. అలాగనే నీకు దేవుడు కలుగు చేసినటువంటి కీర్తి ద్వారా, నువ్వు పొందిన కీర్తి ద్వారా ఏం జరుగుతూ ఉంటుంది అక్కడ అంటే పరిశోధన జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఇంకా ఇంకా లోతైనటువంటి జలములలో దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఎందుకు అనంటే నువ్వు పరిశోధింపబడినప్పుడు దేవుడు నామం మహిమార్థమై ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే ఎంతమందిలో దేవుడు ఏం చేస్తున్నాడంటే పరిశోధించాడు. ఎంతమందిని అనంటే మనం ఊహించలేం. అంతమందిని దేవుడు వారికి కలిగినటువంటి కీర్తి చేత దేవుడు పరిశోధించాడు. అయినా కూడా వారెవ్వరు కూడా ఏమయ్యలేదు, భయపడలేదు. యోబు కానీ అలాగే సమూయేలు కానీ అలాగే ఇంకా చాలా మందిని కూడా దేవుడు ఏం చేశాడు? వాళ్ళని మరి పరిశోధించాడు. పరిశోధించినప్పుడు వారు ఏమాత్రం కూడా ఇది అవ్వలేదు. ఒక మాటలో చెప్పాలంటే యోబుని గురించి మనం చూద్దాం. దేవుని వాక్యంలో యోబు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు ఎంతగా జ్ఞాపకం చేసుకుంటున్నాడో, ఎలాగునో జ్ఞాపకం చేసుకుంటున్నాడో ఒకసారి గమనించండి. ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా, ప్రతి క్షణము నీవు అతని శోధింపనేలా అంటున్నాడు. అంటే పరిశోధింపనేలా అంటున్నాడు. ప్రతి పగలు కూడా ఏం చేస్తున్నాడంటే యేసయ్య దర్శిస్తున్నాడు. నా బంగారం ఎట్టాగున్నాడో, నేను ఈ విధంగా మరి బాగా ఇచ్చేస్తున్నాను కదా, ఎలాగుంటున్నాడు అనని నేను సాక్ష్యం ఇచ్చాను కదా, నా యందు భయభక్తులు కలిగిన వాడని, మరి చెడుతనాన్ని విసర్జించిన వాడని, నీతిమంతుడని, యథార్థవంతుడని మరి యోబుని గురించి నేను సాక్ష్యం ఇచ్చాను కదా. ఇప్పుడు చూస్తే అన్ని కూడా పోయినాయి కదా. ఆయనకు కలిగిన కీర్తి అంతా కూడా కొట్టివేయబడింది కదా. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలాగుంటుందో అని చెప్పి ఏం చేస్తున్నాడంట? ప్రతి పగలు కూడా దర్శిస్తున్నాడంట. దేవుడు నామానికే స్తోత్రం కలుగునుగా. ప్రతి పగలు కూడా ఏం చేస్తున్నాడు? నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే దేవుడు పరిశోధించేటప్పుడు నీలో బహు ధైర్యం ప్రారంభమైందంట. దేవుడు నిన్ను దర్శించేటప్పుడు ఏం కలుగుతుంది? ఎంత ముందు భయంకరమైన శోధన ఉన్నా, ఎర్ర సముద్రాల వలె ఉన్నా, ఎరుకో గోడల వలె ఉన్నా, నీకు మటుకు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ధైర్యం. ఎలాగనొచ్చింది ఆ ధైర్యం అని అంటే ఆయన ప్రతి పగలు కూడా యోబుని దర్శించి ఉన్నాడే, అలాగనే నిన్ను దర్శిస్తున్నాడు కాబట్టి నీలో ధైర్యం ఉంటుంది. నిన్ను దర్శించకపోతే, నన్ను దర్శించకపోతే మనకెవరికి కూడా ఆ ధైర్యం ఉండదు. ఏమొస్తాయి? పిరికితనం కలిగిన మాటలు వస్తాయి మనలో నుండి. మనలో ఇంకా కూడా అవిశ్వాసమైన మాటలు వస్తాయి. ఇంకా కూడా మనలో బలహీనమైన మాట. అయితే ఇవన్నీ రాకోకుండా దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే ధైర్యపరుస్తున్నాడు. కారణం ఏంటిదంటే ప్రతి పగలు కూడా ఆయన నిన్ను దర్శిస్తున్నాడు కాబట్టి. అందుకని ఆయన చెబుతా ఉన్నాడు ఆ మాట. అలాగనే దర్శిస్తున్నాడు, మరలా ఏం చేస్తున్నాడు? ప్రతి క్షణము కూడా ఒక రోజు అంతా పగలంతా కూడా దర్శిస్తున్నాడు. ప్రతి క్షణము మటుకు ఏం చేస్తా ఉన్నాడు? అందుకని దినాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2025లో దేవుడు నామ మహిమార్థమై నీకు దేవుడు కీర్తి కలుగజేశాడా? దేవుడు నా మహిమార్థమే. నువ్వు పొందిన కీర్తి వలన పరిశోధింపబడుతున్నావని గుర్తుపెట్టుకో. దేని వలన నువ్వు పరిశోధింపబడేది? నువ్వు పొందిన కీర్తి వలన. ఎంతైతే దేవుడు నీకు ఇచ్చాడో అంతా కూడా రాబడతాడని నువ్వు గుర్తుపెట్టుకోవా. దేవుడిని గణపరచడానికి, మంచిగా ఆరాధించడానికి, కొనియాడటానికి దేవుడు నీకు కీర్తి కలుగజేసి ఉన్నాడా? అయితే అంతగా ఆయన రాబడతాడని గుర్తుపెట్టుకో. అయితే ఇక్కడ మనం చూస్తున్నా దేవుని వాక్యంలో సమూయేలు కూడా ఎలాగున్నాడో తెలుసా? ఆయన కీర్తి ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఇదైందంట? దాను మొదలుకొని బయర్షెబా వరకు కూడా ఆయన కీర్తిని దేవుడు వ్యాపింపజేస్తూ ఉన్నాడంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడి నుండి అక్కడి వరకు? దాను మొదలుకొని బయర్షెబా వరకు కూడా ఆయన పొందిన కీర్తిని దేవుడు అంతగా వ్యాపింపజేస్తూ ఉన్నాడు. ఆయన కూడా ఆయన ఎలాగున్నాడో తెలుసా? మనకి 1 సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయం మరి 19, 20, 21 వచనాల్లో రాయబడింది ఆయనను గురించి. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏది తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బయర్షెబా వరకు ఇశ్రాయేలీలు అందరూ తెలుసుకున్నారంట. దేవుడి నామానికే స్తోత్రం.
అంటే అంతగా దేవుడు ఆయన కీర్తిని వ్యాపింపజేసినప్పుడు చాలా శోధనలు ఉంటాయి, చాలా పరిశోధన జరిగేటప్పుడు చాలా శోధనలు కూడా ఉంటూ ఉంటాయి. ఏదో అంత మాత్రం ఒక్క క్షణంలోనే ఆయన ఏం అట్లా అవ్వలేదు. అయితే అన్నిటిని కూడా ఏం చేస్తున్నాడంటే, ఎంత పరిశోధించబడుతున్నప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడనంటే ఆయనకి అంత ధైర్యం ఇవ్వటం ప్రారంభం చేస్తూ ఉన్నాడు. అందుకని ఇట్లా మనం చూస్తే దేవుని వాక్యంలో చాలామంది కొత్త నిబంధనలో పౌలు కూడా అంతే, ఎన్నో విషయాల్లో కూడా ఆయన కూడా పలికేది ఏంటంటే, దేవుడు కీర్తి కలుగు చేసే కొలది, ఘనత కలుగు చేసే కొలది శ్రమలు శోధనలు అధికమవుతా ఉంటే వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోలేదంట. అలాగనే ఈ నూతన సంవత్సరం దేవుని బిడ్డలందరూ కూడా గమనించాల్సింది, నువ్వు పొంది ఉన్నటువంటి మేలను బట్టి, నువ్వు పొంది ఉన్న కీర్తిని బట్టి, నీవు పొంది ఉన్న ఘనతను బట్టి, దేవుడు నీకు ఇచ్చినది ఏదైనా సరే దానిని బట్టి నువ్వు పరిశోధింపబడతావు అని గుర్తుపెట్టుకోవా. అయినా కూడా ఏం జరగదంట, నీలో పిరికితనం రాదంట. అది దేవుడిచ్చిన వాగ్దానం. పిరికితనం ఉండదు. ఎందుకో తెలుసా, దేవుడు నిన్నేం చేస్తున్నాడు, ఇంకా ధైర్యపరుస్తా ఉన్నాడు. ఆయనకు ఆత్మశక్తి ద్వారా, ఆయన వాక్యం ద్వారా నువ్వెప్పుడు కూడా వాక్యాన్ని చదువుతా ఉంటూ ఉండగానే అక్కడ నుండి దేవుడు ఏం బయలుపరుస్తూ ఉంటాడంటే, రేమ అనుభవానికి వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడంట. ఎలాగునా రేమ అనుభవం నీ దగ్గరకు వచ్చేసింది అనుకోండి, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. రేమ అనుభవం అంటే ఏంటిది అని అనుకోవచ్చు. నువ్వు వాక్యం చదువుతా ఉన్నావు, వాక్యం నీ దగ్గరికి వాగ్దానముగా, వాక్కుగా నీ దగ్గరికి వచ్చేసేది. ఏదో మనకి ఈ సంవత్సరం అంతంలో ఏదో ఒక మాట రెండు మాటలు దేవుడు మనకి ఇచ్చినవి కాదు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ కూడా మనవే. ఎవరివి అవన్నీ? మనవే. అవన్నీ కూడా ఎలాగున్నాయంట, అవును అన్నట్టుగా ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఈ వాగ్దానాలు నీ ఎడల నెరవేర్చబట్టానికే మరి నువ్వు పరిశోధింపబడుతున్నావు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అందుకని దేవుని బిడ్డలు ఎంతగానో కీర్తి దేవుడు కలుగు చేస్తే వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, మరలా పరిశోధిస్తున్నాడు. నువ్వు పొందిన కీర్తి వల్ల నీకేం కలుగుతుంది, పరిశోధన జరిగిద్దని గుర్తుపెట్టుకోవాలి. అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే, మన పితలను బలపరిచిన దేవుడు నిన్ను నన్ను కూడా బలపరచాలని ఉన్నాడు. వారిని ఆ రీతిగా బలపరుస్తా ధైర్యపరుస్తా ఉన్నప్పుడు వాళ్ళల్లో రేమ అనుభవాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి ఇప్పుడు మనం చదివినటువంటి వాళ్ళందరిలో కూడా రేమ అనుభవం ఉన్నటువంటి వారే. యోబు కానీ అలాగే సమూయేలు కానీ రేమ అనుభవం వారు కలిగి ఉన్నారు. ఎలాగున్నానంటే, యోబు రేమ అనుభవం ఎలాగున్నాడు అని అంటే, దేవుడు ఒక థాట్ను అనుగ్రహించాడు. ఏంటిది అని అంటే, ఆయన ఒకే ఒక్క మాట చెప్పాడు. 19వ అధ్యాయం యోబు గ్రంథం. మరి అందులో ఏమని చెప్పాడు అని అంటే, నా విమోచకుడు సజీవుడు అని చెబుతున్నాడు. ఆయన భూమి మీద నిలిచినని నేను ఎరుగుదును, ఇలాగున నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూస్తాను, నా మటుకు నేనే చూస్తాను, మరి ఎవరు కాదు, నేనే కన్నులారా ఆయన చూస్తానంటున్నాడు. ఇదేంటిది? రేమ అనుభవం. చూస్తే ఏముంది, అన్నీ అయిపోయి ఉన్నాయి. అంత పరిస్థితి దివాలైపోయింది, అంత ఏమీ లేదు, మొత్తం శూన్యమే. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, రేమ అనుభవాన్ని ఆయనకు అనుగ్రహించాడు. ఏమాత్రం కూడా ఆయన దగ్గర ఏమీ లేదు, అందరూ వెళ్ళిపోయారు, మనకు తెలిసినటువంటి విషయమే. కానీ ఆయన ఆ మాట పలకడానికి కారణం ఏందో తెలుసా, దేవుడు పరిశోధిస్తా ఉన్న సమయాలలో ఆ రేమ అనుభవాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఇలాగన ఎందరినో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ రేమ అనుభవం ఎందుకు అనంటే, మరి నువ్వు మరలా ఏమవ్వాలి, ఎలాంటి వానిగా ఉండాలి, ఎలాంటి దానవుగా ఉండాలి, దేవుళ్ళో బహు బలమైనటువంటి పాత్రగా ఉండాలి. ఎన్ని శోధనలు వచ్చినా కూడా మరి ఇబ్బంది పడకోకుండా ఉండాలి అని, నువ్వు అనేకుల కోసమై బాధల్లో ఇబ్బందులు ఉన్నటువంటి వారి కోసమై నువ్వు ప్రార్థన చేసినా కూడా అది నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకు అర్థమవుతా ఉంటుంది. ఒకప్పుడు నేను ఇలాగున్నాను కదా, నాకు దేవుడు సహాయం చేశాడు, ఇప్పుడు కూడా వారి యొద్ద నుండి యేసు నామములో వెళ్ళిపోవును గాక అని నువ్వు పలకగానే ఏమవుతా ఉంటుందంట, అది వారి యొద్ద నుండి వెళ్ళిపోయేటట్టుగా దేవుడు చేస్తాడు. ఇదంతా ఎందుకు అనంటే, నువ్వు మంచిగా ఆత్మీయంగా వర్ధిల్లటాన్ని. ఈ 2025లో దేవుడు ఈ రీతిగా మనల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాను గాక. మన దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అనంటే, మరి ఏమైనా చేయగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు యేసయ్య. ఏంటిది? ఏమైనా కూడా చేయగలిగిన. అందుకనే నువ్వు పొందినటువంటి కీర్తి వలన ఏం జరుగుతుంది అంటున్నాడు, పరిశోధన జరుగుతుంది. అయినా భయపడాల్సిన అవసరం లేదని మొదటిగా మనం తెలుసుకుందాం. రెండోదిగా ఒకసారి దేవుని వాక్యంలో చూసినట్లయితే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనంలో, నువ్వు పొందిన జ్ఞానం వలన
ఇతరులు రక్షింపబడతారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇతరుల ప్రాణాన్ని నువ్వు రక్షించే వ్యక్తిగా ఉంటావు. జ్ఞానము ఆశ్రయాస్పదము. జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణాన్ని రక్షించును. ఇదే జ్ఞానం వలన కలుగు లాభం. దేవుని క్రియలు ధ్యానించుము. చాలా ఇక్కడ మనం ద్రవ్యం ఎలాంటిదంట, మరి జ్ఞానం ఎలాంటిదని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఆశ్రయాస్పదము అని మనం తెలుసుకుంటున్నాం. మరి దేవుడు నామ మహిమార్థమై దేవుడు ద్రవ్యాన్ని కానీ అలాగే జ్ఞానాన్ని కానీ, అయితే ద్రవ్యం వలన మనం ఎవరు ప్రాణాలు కూడా రక్షించలేం, కానీ దేని వలన మనం ఏది పొందితే మనం మరి ఇతరుల ప్రాణాలని రక్షించగలమని చెప్పి ఇక్కడ స్పష్టంగా మనకు చెబుతున్నాడు. అని అంటే దేని వలన? జ్ఞానం వలన ఇతర ప్రాణాలను నువ్వు రక్షించగలవు. ద్రవ్యము ఆశ్రయాస్పదమే, అవసరమే అని దాని అర్థం. అలాగనే జ్ఞానము కూడా ఏమంటున్నాడు అక్కడ? ఆశ్రయాస్పదమే, జ్ఞానం కూడా అవసరమే. ద్రవ్యము అవసరమే, జ్ఞానము అవసరమే. అయితే నీవు రక్షింపబడి ఇతరులను కూడా రక్షించేది దేని వలనంటే మరి జ్ఞానం వలనే అని చెప్పి మనం తెలుసుకోవాలి. దేవుడి నామానికే స్తోత్రం కలుగునుగా. దేని వలన అని చెప్పి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదం. అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణాన్ని రక్షించును. ఇదే జ్ఞానం వల్ల కలుగు లాభం. నువ్వు దేవుడు జ్ఞానం పొందాలని దేవుడు కోరుతున్నాడు. 2025లో దేవుడు నామ మహిమార్థమై నువ్వేం పొందాలని దేవుడు కోరుతున్నాడు? జ్ఞానం, దేవుని జ్ఞానం, లోక జ్ఞానం కాదు. ఏ జ్ఞానం కావాలి దేవుని బిడ్డలకి? దేవుని యొక్క జ్ఞానం కావాలి. ఆ దేవుని జ్ఞానం వలన నువ్వు రక్షింపబడటమే కాకోకుండా ఇతరుల యొక్క ప్రాణాలు కూడా రక్షించే వ్యక్తిగా నువ్వు ఉంటావు. అదే దేవుడు కోరుతున్నాడు. చాలా మంది ఈ విషయాలు అర్థం కాక ఎట్లాగుంటారంటే జ్ఞానం వల్ల ప్రయోజనం ఏముంది అని అనుకుంటా ఉంటారు. కానీ వారు అంటే జ్ఞానం వల్ల వారు ఉప్పొంగటాలు, దేవుడు వాక్యాన్ని నెరవేర్చుకోకుండా ఉండటం, ఇలాంటివన్నీ జరగకూడదు. దేవుడిచ్చిన జ్ఞానం వల్ల ప్రభువా దీని తర్వాత నేనేం చేయాలి, దీని తర్వాత ఆయన ఇచ్చిన జ్ఞానం వల్ల నేనేం చేస్తూ ఉంటాడంటే ఆయన బలపరుస్తూ ఉంటాడు, నిన్ను రక్షిస్తూ ఉంటాడు, నిన్ను కాపాడుతూ ఉంటాడు. ఆ తర్వాత ప్రభువా నెక్స్ట్ నేనేం చేయాలి ఈ విషయంలో అనని ప్రతిదీ కూడా దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం వలన నీకై నువ్వు అడుగులు ముందుకేకోకుండా దేవుణ్ణి అడుగుతా అడుగులు ముందుకు వేయి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగున దేవుడు ఎట్లాంటి వారినైనా కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు అనంటే సొలొమోను దేవుడు చాలా మంచి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆ తర్వాత మనం దేవుని వాక్యంలో చూస్తే దానియేలుకు కూడా దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎలాంటి జ్ఞానం ఇచ్చాడు అంటే ఇతరుల ప్రాణాలని రక్షించేటువంటి జ్ఞానం ఆయనకు కూడా అనుగ్రహించాడు. సొలొమోనుకి దేవుడు అనుగ్రహించాడు. అలాగనే దానియేలుకు కూడా ఇతరుల ప్రాణాలని రక్షించాడు. అందరిని కూడా రాజు ఏమంటున్నాడు చంపేయండి, జ్ఞానులు అనేటువంటి వారందరిని కూడా చంపేయండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. అయితే దానియేలు ఏమంటున్నాడో తెలుసా? దానియేలుకి తెలియబడిన తర్వాత దానియేలు చెప్పిన శ్రేష్టమైనటువంటి మాట ఏంటనంటే మాకు కొద్దిగా సమయం ఇవ్వండి అని అంటున్నాడు. ఏం కావాలంటున్నాడు? మాకు కొంచెం సమయం ఇవ్వండి అన్నాడు. అలాంటి సమయంలో ఎంతగానో దేవుడు నామ మహిమార్థమై ఆ సమయంలో అనుగ్రహించగానే, ఆ సమయం ఇవ్వగానే ఆ సమయంలో ఏం చేస్తున్నాడంట? ఆయన బహు బలముగా ప్రార్థన చేస్తున్నాడంట. దేవుడు నామానికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఇతరులను రక్షించాలి అంటే నిన్ను నువ్వు రక్షించుకున్నావు దేవుడు నామలో. దేవుడే నీకు అలాంటి సహాయం అనుగ్రహించాడు. నిన్ను నువ్వనంటే ఇంకొక రకంగా అర్థం చేసుకోమాకండి. దేవుడు నీకు అటు జ్ఞానం దేవుని దయతో అనుగ్రహించాడు. అయితే ఇతరులను రక్షించడానికి కూడా దేవుడు నీలో ఆ శక్తిని, ఆ జ్ఞానం ఉంచాడని మరి ఎట్లా మనకు అర్థమవుతుంది అని అంటే ప్రార్థన ద్వారానే అని చెప్పి మనం తెలుసుకోవాలి. ప్రార్థన చేసేటప్పుడు ఆ కృపను దేవుడు విడుదల చేస్తూ ఉంటాడు. వీరందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనందరం ఎరిగినటువంటి విషయమే. దానియేలు అలాగే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు నలుగురు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేస్తున్నాడంట? ఈ ముగ్గురు కన్నా కూడా దానియేలుకు అధికమైనటువంటి జ్ఞానం ఇచ్చినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. అలాగే వారికి దేవుడు అనుగ్రహించాడు. అయితే ఎక్కువ దానియేలుకి ఇచ్చాడు. ఆ జ్ఞానం వల్ల ఏం జరిగింది అని అంటే అక్కడ అనుకున్నటువంటిది రాజుగారికి దేవుడు ఏ కళ అయితే ఇచ్చాడో ఆ కళని, దాని భావాన్ని దానియేలు చెప్పగలిగి ఉన్నాడు. దానివల్ల ఏం జరిగింది అని అంటే దేవుడు నా మహిమార్థమై మరి నిశ్చయంగా ఇతరుల ప్రాణాలని రక్షించేటువంటి శక్తి కలిగిన వాడిగా దేవుడు చేసి ఉన్నాడు. అలాగే నేను నీకు 2024లో మంచి దేవుడు జ్ఞానం నీకు అనుగ్రహించాడు.
నీ మటుకు నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావు, నీ కుటుంబం వరకు నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావు. అయితే ఈ సంవత్సరంలో దేవుడు ఏం చేయాలని ఉద్దేశించి ఉన్నాడు అని అంటే ఇతరులని రక్షించేవానిగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎలాగనంట? ఇతరులని రక్షించేవానిగా, ఇతరులని కాపాడేవానిగా దేవుడు నిన్ను బలపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మరి ఈయన కూడా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సొలొమోను కూడా ఏం చేశాడు? ఒక చిన్న బిడ్డ ప్రాణాన్ని కాపాడాడు. దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరు తల్లులు ఏమనుకుంటా ఉన్నారు? బహు భయంకరంగా ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి, ఇద్దరు స్త్రీల మధ్య. ఆ బిడ్డను కూడా ఏం చేయాలనుకున్నది? మరి తనది కాని బిడ్డను చంపేసేయాలి అని అనుకుంటాను. అలాంటి సమయంలో ఆ బిడ్డను కూడా రక్షించినట్టుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. దేనివలన? సొలొమోనుకి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం వలన. అలాగనే నువ్వు పొందిన జ్ఞానం వలన ఇతరులను ఏం చేసేవానిగా ఉండాలి? ప్రాణాలని రక్షించేవారిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇలాగ మనం దేవుని వాక్యం చూస్తే ఎంతమందో. అయితే చివరిగా మనం ఒక్క విషయాన్ని మనం చెప్పుకుందాం. ఏంటిది అని అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత, యేసయ్య పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత పొందుతుంది. చాలామందికి మరి చిన్న బాధలు, ఇబ్బందులు అంటే ఏదో ఒక మెడిసిన్ వాడతాం, తగ్గిపోతూ ఉంటుంది దేవుడి కృప వల్ల. అది కూడా దేవుడి కృప వల్లనే. అయితే కొన్ని బాధలు ఎంత మెడిసిన్ వాడినా కూడా తగ్గకోకుండా ఉండేటువంటి బలహీనతలు చాలా ఉన్నాయి. అదంతా కూడా మనకు స్వస్థత జరగాలి అని అంటే ఖచ్చితంగా ప్రభు పొందినటువంటి దెబ్బల వలనే మనకి స్వస్థత అనేది మనం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే ఒక ప్రశాంతంగా ఉండేటువంటి మనసుని దేవుడు మనకు విడుదల చేస్తాడు. దేవుడు మరి ఆయన పొందిన గాయముల ద్వారానే మనకు స్వస్థత అనేది మనం అందరం కూడా గమనించాలి. ఎలాగున్నానంటే దేవుని బిడ్డలు అలా గమనించి ఏం చేసి ఉన్నారు అని అంటే దేవుడు చెప్పినటువంటి ఆ మాటను వారు స్వీకరించి స్వస్థత నొంది ఉన్నారు. ప్రభు పొందిన మరి గాయముల ద్వారా స్వస్థత అని చాలామంది ఆ మాటను నమ్మారు. మనం చూస్తూ ఉంటాం చాలామంది ఎలాగున్నానంటే కొన్ని దీర్ఘకాల వ్యాధులు ఉంటాయి, మనుషుల్ని బాధ పెడతా భయంకరంగా శోధిస్తూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా యేసయ్య ఏం చేస్తున్నాడంటే ఆయన సిలువలో మన కోసమై ఏం పొంది ఉన్నాడు? ఆయన ఎన్ని గాయాలు పొంది ఉన్నారు అని మనం అక్కడ చూస్తామంటే 5 గాయాలు ఆయన పొంది ఉన్నారు అని చెప్పి మనం చూస్తామండి. అయితే ఆ 5 గాయాలు బలమైనటువంటివిగా కనపడతా ఉంటాయి. అయితే ఇంకా వీపు మీద నాగడు సాలగా ఆయన దున్నబడినాయి. 39 కొరడా దెబ్బలు అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ రకంగా మనం గమనించినట్లయితే ఈ మాటని ఎవరైతే ఈ వాగ్దానాన్ని మనం పొందుతామో ఆయన పొందిన గాయముల ద్వారా మనము స్వస్థత నొందాము అనని ఎవరమైతే విశ్వసిస్తామో అది దీర్ఘకాల వ్యాధైనా సరే యేసు నామములో వెళ్ళిపోవును గాక. 38 సంవత్సరాల నుండి మరి బెతస్దా కోనేటి దగ్గర ఒక ఆయన ఎంతో బాధ నొందుతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుండి? 1 సంవత్సరం 2 సంవత్సరాల నుండి కాదు. బెతస్దా కోనేరు దగ్గర అక్కడ ఒక మరి దేవుడు నామ మహిమార్థమే చాలా కోనేరులు ఉన్నాయి అక్కడ. కానీ ఆ బెతస్దా కోనేరు దగ్గరే ఎందుకు ఆ రకంగా దేవుడు చేస్తున్నాడంటే అన్ని కోనేరులోకి దేవదూత రావటం లేదు. ఏ కోనేరులోకి దేవదూత వస్తుంది? బెతస్దా దగ్గర ఉన్నటువంటి కోనేరు దగ్గరికి మాత్రమే దేవదూత వస్తుంది. దేవదూత వచ్చి ఆ నీటిని కదిలించగానే మొట్టమొదట ఎవరైతే అందులోకి దిగుతారో వారేమవుతున్నారు? స్వస్థత నొందుతున్నారు. దేవుడి నామానికి స్తోత్రం కలుగునుగా. అయితే అది ఆయన ఎందుకు ఆ రీతిగా చెప్పాడు అని అన్నానంటే తర్వాత కాలంలో జరగబోయేటువంటి దాని గురించి ముందుగానే ఆయన ఏం చేస్తున్నాడు? ఆ విధంగా స్వస్థత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఈ ప్రవచనం ఎప్పుడు యెషయా మాట్లాడింది? యేసు ప్రభు వచ్చిన తర్వాతన కాదు, యేసు ప్రభు రాకముందే ఈ ప్రవచనాన్ని మాట్లాడాడు. అలాగనే మరి కొత్త నిబంధనలో మనం చూస్తున్నటువంటి ఆ బెతస్దా కోనేరు మరి ఎవరని మనం తెలుసుకోవాలంటే యేసు ప్రభు యొక్క రక్తమే బెతస్దా కోనేరుగా ఇప్పుడు మారిపోయి ఉన్నది. ఎట్లాగా? యేసు ప్రభు యొక్క రక్తమే నది వలె ప్రవహిస్తూ ఉంది. అందుకని ఆయన పొందిన గాయముల ద్వారా, ఆయన చిందిన రక్తం ద్వారా మనకేం కలుగుతూ ఉన్నది? స్వస్థత కలుగుతుంది. అందుకని మనం అందరం గమనించాలి. ఈ మాటని
మరి మనం కొంత మెడిసిన్ వాడినా కూడా తగ్గకోకుండా ఉన్నప్పుడు నీ హృదయపూర్వకంగా నువ్వు గమనించాల్సిన మాట ఏంది అని అంటే, ప్రభువా నువ్వు పొందిన దెబ్బల ద్వారానే నాకు స్వస్థత, మానవుడికి కావలసినంతా కూడా నరుడిస్తాడు అని చెప్పిన మాట ప్రకారంగా నేను ఎంతగానో ఎన్నో చేశాను, కానీ నా వల్ల కాటలేదు, ఇదిగో ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చేయని ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థతని నువ్వు ఎప్పుడైతే ఆ మాటను నమ్మావో అప్పుడు దేవుడు ఏం చేయటం మొదలు పెడతాడు, స్వస్థత కార్యం నీలో జరిగించడం మొదలు పెడతాడు. ఇలాగున ఎంతమంది ఇక్కడ మనం ఉన్నటువంటి చాలామందికి కూడా ఆయన ఇచ్చినటువంటి స్వస్థత వల్లనే మనం నెమ్మది నంది ఉన్నాం, ప్రశాంతతగా ఉన్నామని చెప్పి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి చాలా మందిలో మరి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, స్వస్థత కార్యం దేవుడు జరిగించి ఉన్నాడు. మనమే కాకోకుండా ఈ లోకంలో ఎంత మందినో దేవుడు ఏం చేస్తున్నాడు, స్వస్థత జరిగించి ఉన్నాడు. ఇలాగన్నీ కూడా జరగటానికి కారణం ఏంటిది అని అంటే, ఆయన పొందిన గాయముల ద్వారా మాత్రమే స్వస్థత అనేది మనం తెలుసుకోవాలి. మరి స్వస్థత మాత్రమే కాకోకుండా ప్రభు పొందినటువంటి దెబ్బల వలన మనకేం కలుగుతున్నది అని అంటే, మన సమస్యల నుండి కూడా విడుదల పొందుతున్నాము అని చెప్పి తెలుసుకోవాలి. ఎలాగునా మన సమస్యల నుండి కూడా విడుదల పొందుతూ ఉంటాం. చాలామంది దేవుడు అనేకమైనటువంటి బాధలు కలుగు చేస్తాడు, దేవుడు కలుగు చేస్తాడు అని అనుకుంటా ఉంటాం మనం. అయితే దేవుడు ఏమంటున్నాడు అని అంటే, నీకు బాధలు వచ్చింది దేవుని వల్ల కాదు అనేది స్పష్టంగా తెలుసుకోవటం కోసమే ఈ మాటను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన మనకు వచ్చిన సమస్యలు ఒక మాటలో చెప్పాలంటే, అబ్రహాంకు వచ్చినటువంటి సమస్యలో ఆయన ఎట్లాగున్నాడో ఒకసారి దేవుని వాక్యంలో చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో, అంటే స్వస్థతే కాదు ఆయనలో ఏమున్నదంటే సమస్యల నుండి కూడా విడిపించేటువంటి శక్తి ఉన్నది అని చెప్పి మనం తెలుసుకోవాలి. 11వ అధ్యాయం 17వ వచనం నుండి చదవండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానాన్ని సంతోషంగా అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును అని ఎవరితో చెప్పబడెను. ఆ అబ్రహాం మృతులను సహితం మృతులను లేపడానికి దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపకముగా ఏం చేస్తున్నాడు, ఒక్కడే ఒక్క కుమారుడు ఆయనకు ఉన్నది, ఆ ఒక్క కుమారుని కాస్త అర్పించాడు. దేవుడు చెప్పాడు కాబట్టి అర్పించిన తర్వాత ఎక్కడి నుండి పొందుకున్నాడంట, మృతులలో నుండి పొందుకున్నాడంట. దేవుడు నామానికే స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో కూడా మనం బాధపడుతూ ఉంటాం. మన పిల్లల గురించి, ఎవరి బిడ్డల గురించి వాళ్ళు బాధపడుకోకుండా ఎవరు ఉంటాం, అందరం బాధపడేవారమే. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఇస్సాకుని అబ్రహాము ఎలాగూ పొంది ఉన్నాడో మృతుల్లో నుండి, అలాగనే నువ్వు కూడా నేను కూడా నిశ్చయంగా మనం పొందగలం మన బిడ్డలని అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఎలాగునా వారు ఉన్నటువంటి ఇబ్బందుల నుండి, పిల్లలు ఉన్నటువంటి ఇబ్బందుల నుండి ఇస్సాకుని దేవుడు నామ మహిమార్థమై అబ్రహాము ఎలాగూ పొంది ఉన్నాడో శ్రేష్టమైనటువంటి కుమారుడుగా, ఏ కురుపులతోటో లేకపోతే బాధలతోటో గాయాలతోటో రాలేదు. ఆయన ఎలాగొచ్చి ఉన్నాడంట, దేవుడు నామ మహిమార్థమై ఆ బలిపీఠం మీద అన్నిటినీ చేశాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆయన్ని మృతుల్లో నుండి మరలా పొందేటట్టుగా దేవుడు చేస్తూ ఉన్నాడు. అలాగనే ఈ సమయంలో ఒకవేళ మీ బిడ్డలు ఏ విషయంలోనైనా వారు బలహీనలైతే ఆ బలహీనతలను బట్టి మీరు బాధపడవద్దు. అబ్రహాము ఏ విధంగా పొంది ఉన్నాడో మృతుల్లో నుండి, అలాగనే నీ బిడ్డలకున్నటువంటి సమస్యలు, నీకున్న సమస్యలు ఎట్లాగ విడుదలైనాయో నీ బిడ్డలకున్నటువంటి సమస్యలు కూడా ఎట్లా అవుతాయి విడుదల, ఖచ్చితంగా మరణంలో నుండి ఏ విధంగా ఇస్సాకును పొంది ఉన్నాడో అలాగనే నీ బిడ్డలు కూడా మంచిగా నువ్వు పొందగలవు అంటున్నాడు యేసయ్య. చాలా మంది బిడ్డలకి చిన్న వయసులో మనం చూస్తూ ఉంటాం, దొంగతనాలు చేసేటువంటి అలవాట్లు ఉంటాయి కొంతమంది పిల్లలకి. అయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా, వారు ప్రార్థన చేసేటప్పుడు దేవుని బిడ్డలు ఇస్సాకుని ఏ విధంగా ప్రభా మరణంలో నుండి ఎట్లా పొంది ఉన్నాడో అలాగే నా బిడ్డను కూడా ఈ దొంగతనమైనటువంటి ఈ స్థితిలో నుండి విడిపించు ప్రభా అంటే దేవుడు ఏం చేస్తాడంట, శ్రేష్టమైనటువంటి బిడ్డగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకవేళ జ్ఞానం లేకోకుండా ఉన్నాడా, జ్ఞానం కలిగేటువంటి వారిగా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే అదంతా కూడా ఏమవుతుందంట, మరణమైపోయిద్దంట దేవుడు నామంలో. ఏమవుతుంది అదంతా కూడా, ఆ దొంగతనం కానీ లేక ఇంకోటి అజ్ఞానం కానీ అవన్నీ కూడా ఏమైపోతూ ఉంటాయి. కొంతమంది పిల్లలకి వయసు పెరుగుతూ ఉంటుంది కానీ ఏం పెరగదు, జ్ఞానం ఉండదు, చిన్నపిల్లల్లాగే ఉంటారు. అలాగే అదంతా కూడా ఆ అజ్ఞానం మరణమగును గాక అని పలకండి. ఏం పలకాలి, ఆ అజ్ఞానం అంతా కూడా మరణమవును గాక.
మృతుల్లో నుండి ఇస్సాకుని ఏ విధంగా పొంది ఉన్నాడు అబ్రహాం, ఆ రీతిగా నా కుమారుడు ఉండునుగాక అని చెప్పి పలకండి. నా బిడ్డలు ఆ రీతిగా ఉందురుగాక. చదవలేనటువంటి పరిస్థితి అంతా కూడా శూన్యమే. చదవాలి అని అనుకుంటారు కానీ ఏం చేయలేరంట వారు, చదవలేనటువంటి స్థితి. చదవాలని ఆశ ఉంటుంది కానీ ఏం చేస్తున్న వాళ్ళు చదవలేకపోతున్నారు. ఒకవేళ చదివినా కూడా ఏముంటలేదంట వాళ్ళకి, జ్ఞాపకం మాత్రం ఉండటం లేదు. అలాంటి దాన్ని ప్రభా ఇది మరణమగును గాక అని చెప్పి పలకాడు. ఖచ్చితంగా నువ్వు ఇస్సాకుని అబ్రహాం ఎలాగ పొంది ఉన్నాడో అలాగ నువ్వు కూడా పొందుతావని యేసయ్య చెబుతూ ఉన్నాడు. ఇలాగ మనం ఈ నూతన సంవత్సరంలో ఏం చేసేవారిగా ఉండాలి, మరి దేవుడి దగ్గర అడిగి పొందేటువంటి వారిగా ఉండాలని దేవుడు అంటే ఆ యొక్క అధికారాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించి ఉన్నాడు. ఏమిచ్చాడు మనకి, అడిగి పొందేటువంటి అధికారాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ రీతిగా ఉంటూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడైన ప్రభువానికి వందనాలు, అభిషక్తుడానికి వందనాలు, ఆశ్చర్యకరడానికి వందనాలు. ఈ సమయంలో ప్రభా మీ నామ మహిమార్థమై నువ్వు మాతో చెప్పినటువంటి మాటలను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవ బహుబలంగా మమ్మల్ని బలపరిచి మీ నామానికి మహిమకరంగా 2025లో ప్రభా అయా నీ నామం మహిమార్థమై నువ్వేమైతే మాతో చెప్పి ఉన్నావో ఆ మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో నువ్వు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా యేసు నామములో మా ఎడల నెరవేర్చబడను గాక. మా బాధల్లో మా ఇబ్బందుల్లో రేమ అనుభవం కలిగిన వారిగా ఉందము గాక. మేమేమైతే అడిగి ఉన్నామో ప్రార్థనలు అవన్నీ కూడా నువ్వు మాకు ఇచ్చి ఉన్నామని పొంది ఉన్నామని నా తండ్రి విశ్వాసంతో జీవించగల కృపను మాకు అందరికీ దయచేయండి. అలాగే ఈ సమయంలో పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డని నీ సహాయంతోనూ నీ కృపతోనూ మీరు ఆవరించమడుగుతున్నాను. నిశ్చయంగా ప్రభా ఎవరైతే ప్రభా అయా మరణంలో జీవిస్తూ ఉన్నారు, అయా మరణం అంతా కూడా యేసు నామములో వెళ్ళిపోవును గాక. ఏదైతే అజ్ఞానం అనే మరణం, అంధకారం అనేటువంటి మరణం, అలాగే ప్రభా ఎలాంటి నా తండ్రి మరణంలో జీవిస్తూ ఉన్నారు అవన్నీ కూడా యేసు నామములో మా ఎదురు నుండి వెళ్ళిపోవును గాక. నిశ్చయంగా ప్రభా మేమందరం కూడా అయా జీవించే వారిగా ఉండటానికి సహాయం చేయండి, వెలిగింపబడే వారిగా ఉండటానికి సహాయం చేయమని, అలాగే ప్రభు కూడిన ప్రతి బిడని పేరు పేరుని దీవించి మేలుతో నింపమని, వాక్యం విన్నటువంటి ప్రతి బిడను కూడా మీరు దర్శించి బలపరచమని అడుగుతూ యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.